దుబాయ్ వెళ్ళాలి అనుకుంటున్నారా? టూరిస్ట్ వీసా కోసం ట్రై చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఇక మీదట గతంలో మాదిరి అలా దుబాయ్ వెళ్ళి ఇలా వచ్చేయడం కుదరదు. ఎందుకంటే వీసా నిబంధనలను కఠినతరం చేసింది యుఏఈ. వీసా దరఖాస్తులతో పాటు ఏ హోటల్లో బస చేస్తారో ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, వాటి క్యూఆర్ కోడ్లు, విమాన రిటర్న్ టికెట్లు జత చేయాలని నిబంధనలు విధించింది. ఒకవేళ హోటల్ కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలి అనుకునేవారు రిలేటివ్స్ నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడి, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది. గతంలో రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అడిగేవారు కాదు. ఒకవేళ అడిగినా ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ పత్రాలు ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. గతంలో మాదిరి 50,000 రూపాయలతో దుబాయ్ వెళ్ళి 2 నెలలు ఉంటామంటే కుదరని పని. మారిన నిబంధనల ప్రకారం 2 నెలల వీసా పొందాలి అనుకునేవారు వారి అకౌంట్లో 5,000 దిర్హంలు అంటే మన కరెన్సీ ప్రకారం 1,14,000 ఉండాలని నిబంధనలు పెట్టింది యుఏఈ ప్రభుత్వం. వీసా తిరస్కరణ వల్ల దరఖాస్తుదారులు నష్టపోవాల్సి వస్తుంది. వీసా రిజెక్ట్ అయితే అందుకోసం చెల్లించిన డబ్బు రిటర్న్ రాదు. విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నెల 6 నుంచి జనవరి 12 వరకు దుబాయ్లో షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్కి పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు యుఏఈ వీసా నిబంధనలను కఠినతరం చేసింది అన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి.